सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते मंगले मंगलकारे मंगले मंगलेषु मांगल्यं देवे सदा शुभं प्रकाशाय नमोस्तुते अन्नपूर्णे सदा पूर्णे शंकर ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षा देहि प्रपद्यते माता च पार्वती देवी पिता देवोहेश्वरः माता की కారణం ఏంటంటే 5 నెలల బట్టి ప్రతి పుణ్యానికి కూడా ధ్యానపారాయణం పొద్దున 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా అవిరామంగా చేసుకుంటూ ఇది 5వ నెలగా స్వీకరించి రేపు పుణ్యమి అయినా కూడా పొద్దున మొదలెట్టి చతుర్దశి గడియలతో సాయంకాలం పుణ్యమి గడియలకి పూజ చేద్దాం ఈసారి న్యాయపారాయణ తోడు చతుర్దశి నాడు ఇవాళ ఏ వసంతరాలు అయితే శుద్ధ పాఠ్యం శుద్ధ పాఠ్యం నుంచి మొదలెట్టుకున్నామో అక్కడ నుంచి వసంతరాలు నవమి దాకా జరుగుతాయి. నవమి తర్వాత దశమి నుంచి మళ్ళీ మొదలెట్టి ఇవాటి దాకా 2వ నవరాత్రులు. అంటే మొదటి నవరాత్రులు శ్రీరామనవమి భద్రాచలం రాము దగ్గర విశేషంగా జరుపుకోవడం ఆనవాయితీగా కొన్ని ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి యుగాలు. అయితే మనకి తెలియనటువంటి చరిత్ర ఎప్పటి నుంచో దానిలో దాచుకున్నటువంటి రహస్యము కోదండరామస్వామి. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు గట్టిలో విడిపోబడ్డాయో నిజం చెప్పాలంటే ఎప్పటి నుంచో ప్రాజెక్టులలో ఉన్న విభజన తర్వాత కోదండరామస్వామి ఒంటిమిట్ట ఆలయం విశ్లేషణ ఇక్కడ భద్రాచలం ఎలా చేస్తాం అక్కడ ఒంటిమిట్ట కోదండరామస్వామికి అలా చేయడం అనేటువంటిది అక్కడ ప్రభుత్వం ఆనవాయితీగా స్వీకరించింది. అయితే విశేషం ఏంటంటే ఆ నవరాత్రులు మొదటి 9 నవరాత్రులు కూడా భద్రాచలరాముడు అయితే ఈ 9 నవరాత్రులు స్వామి కోదండరామస్వామి. ఈ కోదండరామస్వామి యొక్క కళ్యాణం ప్రత్యేకంగా సాయంకాలం ప్రదోషకాల సమయం నుంచి మొదలవుతుంది. భద్రాచలం పొద్దున పూట అవుతుంది, ఇది సాయంకాలం అవుతుంది. అంటే మనం పొద్దున పూట దాదాపుగా అయ్యవారి యొక్క అంతాభిషేక సత్యం నేర్చుకుంటాం. మొత్తం 9 నవరాత్రులు జాగ్రత్తగా పాలన చేసుకోవడం. దాంతో పాటుగా అయిపోయిన తర్వాత కూడా వీలైనంత వరకు అందరూ కూడా అమ్మవారిని వదలకుండా ఏదో ఇప్పటిదాకా ఉంటుండడం. ఈ పౌర్ణమి ముందు చూపిస్తున్నారు ఈ అంతకాలం శుక్రవారం నాడు రావడం. ఆ అంతకాలమే మనకి కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం అవ్వడం. అక్కడ పొద్దున 6 గంటల మొదటి సాయంకాలం ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే ఎదుర్కోవాలో ఉందో అన్నిటి మనం స్వచ్ఛత శ్రీరామ స్వయం అక్కడ రాముడి యొక్క వివాహం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. నుంచి ఆరాధించి అది 14 రోజుల్లో ఈ అమ్మవారిని ఆరాధించాం. మనం వాటితో 6 నెలల పాటు దీనికి విరామం పడుతుంది. ఆయన అప్పగించారు. అంటే మళ్ళీ మనం అక్టోబర్ అంటే ఆశ్వీజ నవరాత్రి తర్వాత వచ్చేటువంటి పున్నమి నాడు మళ్ళీ ఏ వ్యాపారాలు చేసుకోవడానికి మళ్ళీ సందర్భం కూడా తీసుకుంటామో అప్పటి దాకా ఆంధ్ర పడుకోలేదా ఇప్పుడు ఈ 5 నెలల పాటు మీ అందరి యొక్క సహకారము, మీ అందరూ ఇలా రావడం నిజంగా 5 నెలలలో కూడా ఎక్కడ 10 మంది ఉండాలి అనేది మహా అయితే పొద్దున 6 గంటల నుంచి 7 గంటల 8 దాకా ఉండుండొచ్చు. అది చాలా సింపుల్ గా అంటే ముందే అడిగాను ఆ టైంలో ఎవరైనా వస్తారు. తప్పకుండా 10 మంది మాత్రం కూర్చున్నారు. 6 గంటలలో వచ్చి మొదలెట్టారు. మిగతా ఎక్కడా కూడా తక్కువ నా సంఖ్య. పైగా పోయినసారి చీరలు అనుకున్నా. ఎప్పుడు చీరలు అనుకున్నా రష్ బాగా పెరిగింది. జనం వచ్చారేమో అనుకుంది. చీరల పూలు ఎక్కువ పెట్టి వస్తారు. ఈసారి పూలు మనకు తక్కువ కాలంలో పొద్దు నుంచి సాయంకాలం దాకా ఉంది. కనుక అమ్మవారి మీద ఇంకా ఏదో పై కనిపించే వాటి కోసము వచ్చే వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా మనసులో ఎక్కడో మన వ్యతిరేక భావాన్ని మీరు తెలుసు.
జరిగింది అని అమ్మవారి చక్కటి దృశ్యాన్ని అందరికీ చూపించింది ప్రయత్నం మనసు మోదీ నగర్లో మన ధర్మకర్తలు శ్రీరామకృష్ణమూర్తి గారు శ్రీరామ చంద్రమూర్తి గారు మరి భారతి గారు వీరిద్దరి యొక్క సహకారంతో వీళ్ళు చేయకపోతే మనం ఇదంతా చేస్తాం వీళ్ళు చేస్తలేకపోతే మనం ఇంకా పడుతుంది మనం ఏం చేస్తున్నా అన్ని ఇష్టం ముందు అమ్మపట్ల అమ్మగారి కూడా ఐదు నెలలు పెట్టిన తర్వాత 3 నెలలు అనుకున్నాం తర్వాత 3 నెలలు 5 నెలలు అయినా ఇసుకోకుండా పాపం వచ్చి కూర్చున్నాం మీ అందరికీ మీరేమండి ఈ మహారాజ్నికి ఈ మహారాజ్నికి ఈ మహారాజ్నికి ఎవరైనా లేకపోయినా మనుషుల ఏడిగా మనసులో వెళ్ళదు ప్రతి పుణ్యమే నాడు చండీ హోమం జరుగుతుంది ఎవరికి వాడి రండి ఒక్కొక్కరికి వచ్చి ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎంత సమయం చదువుకోండి వెళ్తూ ఉండే అంతే తప్ప ఏదో ఒకరు చెప్తే కలవాలి అని ఒక మనిషిని ఎప్పుడు ముందు నడిపించండి ఆ మనిషి వాడికి అన్ని కూడా వస్తుంది కనుక ఎవరిని నమ్మకండి మిమ్మల్ని నమ్ముకోండి అమ్మవారిని నమ్మండి ఎప్పుడు శృంగేరి శంకరమఠాన్ని ఆశ్రయించి జగత్తుండే ఒక పాదాన్ని పట్టుకుని వారి ఆశీస్సులతో మన ఇల్లు మన కార్యక్రమాలు మన కార్యాలయాలు అన్ని కూడా శుభ్రంగా మనం ఏది తలుచుకున్నా అదంతా జగద్గురు ఆశీస్సులతో మాత్రమే నడుస్తుందని గట్టిగా నమ్మండి వారి పాదాలను శంకరమఠం మోదీ నగర్ వదలద్దు కనుక ఆ వదలకుండా ఎప్పుడైతే జగద్గురు పాదాలు పెట్టుకుంటామో వారి దృష్టి ఎప్పుడు కరుణాత్మకమైనటువంటి దృష్టి మన మీద పాల్గొనే ఉంటుంది గురువు దృష్టి పడింది అంటే జీవితం ఎప్పుడు ఉచ్చస్థాయిలో ఉంది కనుక అప్పటి గురువుని వదలకుండా ఎప్పుడు మన మనస్సు దూర పాదాన్ని పట్టుకోవాలని ఆ శారదామని పదే నమస్కరించుకుంటూ వాటి నియమపారానికి సురక్షితం తాత్కాలిక నామాన్ని పలుకుతూ మళ్ళీ ఎప్పుడు ఎలా ఎక్కడ మీకు పారాయణ అవకాశం వచ్చినా ఉన్నవి నాడు పారాయణ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అది ఎప్పుడు ప్రతి వాళ్ళు కూడా అమ్మని పడుతున్న వాళ్ళు కూడా పుణ్యం పారాయణ వదలకుండా ఉండడం అనేటువంటి ప్రశస్తమైనటువంటి విషయం శ్రీ విద్యా రహస్యం కనుక ప్రతి వాళ్ళు కూడా చేసుకుంటూ ఉండండి మళ్ళీ అందరం కలిసిన సామూహికంగా చేసుకునే అవకాశం అతి త్వరలో దాన్ని మనం అందరికీ అనుగ్రహించాలని నమస్కరించుకుంటూ మనసా స్వస్తి అందరికీ ప్రసాదాలు ఇస్తాం ఏం ఖర్చు పెట్టవాళ్ళని ఒకటి పంపించింది ఎవరికి వాళ్ళు చీప్ కానీ కొనుక్కొని గుడ్తో పట్టుకుని మళ్ళీ 7 గంటలలో ప్రాంగణంలో రహస్యం వచ్చింది మనం ఇదంతా ఇవాళ పాడు చేసాం చిన్నలు కన్నా కూడా బాలందరూ ఆవహించేసి కనుక ఆ బాధ చేసినటువంటి చిన్న చిన్న అడుగులు అవన్నీ సిద్ధం చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద వదలకుండా వాళ్ళ పక్క నుంచి కష్టపడినారు కనుక మనం చూసే పారాయణ మట్టే చేస్తాం కనుక ఎవరు వాళ్ళు ఎట్లా చీపు పడుకుని చక్కగా ప్రాంగణాన్ని సిద్ధం చేసి వాళ్ళకు మీదుగా చేసి వెళ్తే చేసిన పుణ్యం కన్నా అధికమైనటువంటి పుణ్యం ఆలయాన్ని కనుక శుభ్రం చేస్తే వస్తుందని శాస్త్రం చెప్పుకుంటారు మహామహా కష్టాలు ఎవరు చేసిన కష్టాలు దేవుళ్ళు కూడా తీర్చలేని కష్టాలు పడమంటే ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయమయ్యా నీకు అన్ని కష్టాలు పడతాయి దేవుడు తీర్చుకునే కష్టాలు పడతాయి శాస్త్రం కనుక ఎవరు వాళ్ళు ప్రసాదాన్ని వెళ్ళడానికి ఖచ్చితంగా పంపించేది చిన్నవాళ్ళు నేను చేయగలను వెనకాల ఇక్కడ అన్వేషణకు ఏది చేయాలి ఏది చేస్తలేదు ఎంతవరకు మనం శుభ్రం చేస్తే బాగుంటుంది అసలు ఆరోగ్యంగా వచ్చి మీరు చేయండి ఏప్రిల్ 31వ తారీఖు మే సెంట్రల్ జైన్ ఉత్సవాలు చెప్పిన శ్రీరామ సంకల్పం చేయడంతో మనకి జగత్తుల యొక్క ఆ మూడు కూడా వ్యవహారికమైనటువంటి పనులు చేయడానికి చాలా ఉంది అని బయట వాలంటీర్గా మేము అందరినీ వడ్డిస్తాం అక్కడ మంచినీళ్ళు అందిస్తాం అలాగే లోపల అన్ని రకాల కష్టపడి మేము సహాయకరంగా చేసి పెడతాం అనుకున్న వాళ్ళు వాలంటీర్స్ గా రావాలి కనుక మీ అందరూ మీరు ఇక్కడ ప్రాంగణంలో రిప్రజెంట్ గా ఉన్నారు లేకపోతే ఇంకా ఇక్కడ మీరు రెగ్యులర్ గా చూసేవాళ్ళు మేనేజ్ చేస్తున్నారు మేము పని చేసి పెడతాం మీరు ఏం చెప్తే అది చేస్తాం అంతవరకు ఇన్ఫర్మేషన్ శంకరమఠం శృంగేరి మఠం ఉన్నా సరే అక్కడ జగద్గురువుల యొక్క ఆశీస్సులకు కొంత పరిమితమైనటువంటి విషయాలు జరుగుతుంటాయి అన్నింటిలో అందరూ మేలుపడడానికి అవకాశం కానీ మనుషులు లేకపోతే ఆ కొన్ని విషయాలు కూడా సభ్యంగా జరగడానికి అవకాశం కనుక మనం అడిగి మనం ఏ పని మనం చెప్తారో ఆ చెప్పిన దాన్ని ఎంతవరకు మనం చేయాలో అదేవిధంగా అంతవరకు చేసి పక్కకు చేస్తున్నాం ఇది
ఆ మనీ ఇంకా మర్యాదని కాపాడలేదు అంతే తప్ప అయ్యో వాళ్ళు మంచి చేయొచ్చుందా ఇవాళ వద్దా ఇలాంటి మనకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మతంలో జరిగే కార్యక్రమాలకి మేము సైతం మన ప్రతిమాసంలో వాలంటీర్స్ గా ఉంటా అప్పుడే ఇంత మెయిన్ వస్తుంది కనుక వాలంటీర్స్ గా 3 రోజులు కావాలి కనుక ఎవరి వార్షికోత్సవాలు ఉన్నాయి దాని పుస్తకం వార్షికోత్సవాలకు కూడా చాలా మంది ఉంటే అలసిపోతున్నారు శంకర్ జయంతి తర్వాత వార్షికోత్సవం వార్షికోత్సవాలకి గుడిలో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం పెట్టారు అంటే మనంతటా మనల్ని వచ్చేవాళ్ళు మేము ఏదైనా సహాయం చేస్తాం మేము ఎప్పుడు ఉంటాం మన ఎవరికో చూసుకుని వాళ్ళు నిజంగా రమ్మంటేనే మనం రక్షణగా సహాయం చేసేటట్టుగా ఉంటాం సేవని మించినటువంటి పూజ మనకు లేదు ఇక్కడ ఎన్ని పూజలు చేస్తాం అనేది అందరికీ ఏ సేవ చేస్తామో అది మనకు మనం దాచుకోవాలి బ్యాంక్ లో ₹1 అంటే ఇలా ఖర్చు పెట్టిన వాళ్ళని కూడా 10 మందికి పంచొచ్చాలని కదా అనిపిస్తున్నాం చేసిన సేవ మాత్రం మన పేరు మీద బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోతుంది ఫిక్స్డ్ డిపాజిట్ 8 ఏళ్ళు ప్రయత్నం చేయండి వాలంటీర్స్ కావాలి